హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు వస్తున్నటువంటి వందలాది వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి ఈసారి బైపీసీ కౌన్సిలింగ్ అయితే భారీ స్థాయి లేటుగా జరిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ మనకైతే నిరీక్షణ తప్పదు. ఈరోజు హైదరాబాద్ ఫార్మసీ హబ్గా ప్రపంచానికే ఉంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక రెప్యూటెడ్ ఫార్మసీ కాలేజీలో ఈరోజు మనం ఉన్నాం. సో దట్ ఈస్ నన్ అదర్ దాన్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. సో ఈరోజు మనం ఈ క్యాంపస్ టూర్ చేసి ఈ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్ ఎలా ఉంది, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉందనేది తెలుసుకుందాం. లెటెస్ వాక్ ఇన్ టు ద స్టూడియో. సో ఈరోజు మనం వచ్చేసి అచ్యుతరావు సార్తో ఉన్నాము. మనకి క్యాంపస్ టూర్లో కాలేజ్ తరపు నుంచి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ కోడ్ వచ్చి ఎస్టీ అయిపోయండి. మీ అందరికీ స్వాగతం. సార్ వీళ్ళతో మాట్లాడుకుందాం రండి సార్. యా, శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదండి. ముఖ్యంగా మా మేనేజ్మెంట్ వారికి, మా అధ్యాపక బృందానందరికి కృతజ్ఞతలు. సో ఈరోజు శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ క్యాంపస్ టూర్లో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మధుకర్ సారు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆఫ్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ నిహారిక మేడం అండ్ డీన్ అకాడమిక్స్ అచ్యుతరావు సారు మనతోటి ఉన్నారు. సో యాక్చువల్గా భారతదేశంలో ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అంటేనే మనకు గుర్తొచ్చేటువంటిది హైదరాబాద్. సో ఇలాంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్ని ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయో వీళ్ళకి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ అవకాశాలు ఎలా ఉంటాయి? ఇక్కడ మనకి శ్రీదత్త ఫార్మసీలో బీఫార్మసీ మరియు ఫార్మ్ డి కోర్సెస్ ఉన్నాయి. బీఫార్మసీలో 100 సీట్స్, అదేవిధంగా ఫార్మ్ డిలో 30 సీట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మేడంని అడిగి వాళ్ళ యొక్క అసలు బీఫార్మసీ కెరియర్స్ ఎలా ఉంటాయి అనేది మేడం మాటలోనే విందాం. బికాస్ షీ ఈస్ డీలింగ్ విత్ ఆల్ ద ప్లేస్మెంట్స్ ఆఫ్ శ్రీదత్త ఫార్మసీ స్టూడెంట్స్. హాయ్ మ్యామ్. Hi sir. Actually sir, after BPharm we have wide range of opportunities for our students. Like మన స్టూడెంట్స్కి వాళ్ళు ఆంటర్ప్రీనియర్స్ అవ్వచ్చు. లైక్ దే కెన్ పుట్ దేర్ ఓన్ మెడికల్ స్టోర్స్, లేదంటే దే క్యాన్ గో టు దేర్ ఇండస్ట్రీస్ ఉంటాయి సార్. వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇక్కడ మనం పంపిస్తాం కూడా, వైడ్ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ మన దగ్గరకు వస్తాయి కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ మెడికల్ స్టోర్స్ అండ్ ఇండస్ట్రీస్ వీ హ్యావ్ డిఫరెంట్ ల్యాబ్స్. మన వాళ్ళు ఇప్పుడు క్లినికల్ రీసెర్చ్, ఫార్మకో విజిలెన్స్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వేరే మన స్టూడెంట్స్ అక్కడ ఆ వైపు కూడా వెళ్ళొచ్చు, వేర్ దే క్యాన్ గో ఇన్ టు దర్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్, CDM కోర్స్, CDM చేసి వెళ్తారు. క్లినికల్ రీసెర్చ్, PV ల్యాబ్స్లో కూడా వీ హ్యావ్ లైక్ QC, QA, ప్రొడక్షన్. సో లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ BPharm స్టూడెంట్స్ సార్. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఫార్మసీ మరియు ఫార్మ్ డీకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? ప్లేస్మెంట్స్లో ఏది ముందు ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పగలరా? సార్ ఫార్మ్ డే వచ్చేసి వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్కోప్స్ ఇన్ హాస్పిటల్స్ సార్. యాజ్ ఆఫ్ నౌ వైడ్ చాలా హాస్పిటల్స్ దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫార్మ్ డే స్టూడెంట్స్. దే ఆర్ వర్కింగ్, మన స్టూడెంట్స్ చాలా మంది దే ఆర్ వర్కింగ్ యాజ్ DMOs, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ లైక్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్. అదే కాకుండా పెద్ద కంపెనీస్ లైక్ వీ హ్యావ్ అసెన్షియర్, TCSలో కూడా మన స్టూడెంట్స్ దే ఆర్ వర్కింగ్ ఇన్ CDM, క్లినికల్ రీసెర్చ్. అది ఫార్మ్ డే వైబ్ సార్. అండ్ ఫార్మ్ డే వాళ్ళకి బయట కూడా అబ్రాడ్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఓకే, సో ఈ పర్టికులర్గా ఫార్మసీ ప్లేస్మెంట్ స్టాటస్ ఆఫ్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ గురించి చెప్పండి మేడం. బీఫార్మసీకి సంబంధించి. Yes sir, one thing I can say, we are assuring 100% placements for our pharmacy, mana Sridhatta Institute of Pharmacy sir. You can see our old students also, we are giving them 100% placements. Mana vallu they are across the globe sir. Okay. And our students mana unnar sir, like we have one of the student Raghava, he is working as a scientist in Chicago sir. Another student like Navneet, he is working in Los Angeles. And package around 40 lakhs per annum sir. And mana students ikkada they are working in various government organizations, like they are working in Central Drug Laboratories, they are working as drug inspectors, they are like junior pharmacists. Ante kakunda mana college ki vachesariki we are giving them 100% placement assistance and assurance sir. And we have different companies like Hetero, then we have MedPlus, Apollo, Divis, then we have Granules, Mura, then Alembic, then we have MSN Laboratories. Different companies వస్తుంటాయి సార్. అండ్ వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ 100% ప్లేస్మెంట్. అండ్ ఒకసారి వాళ్ళు బయటికి వెళ్ళారంటే దే కంపల్సరీ హ్యావ్ 4 to 5 ఆపర్చునిటీస్ ఇన్ దేర్ హ్యాండ్ ఫర్ ష్యూర్. ఓకే, సో ఈ ఫార్మ్ డి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫార్మ్ డే ఆల్సో సార్, ఈ కంపెనీస్ అయితే వస్తున్నాయో ది ఈవెన్ లైక్ అసెన్షియర్ ఉంది, మేము కొన్ని వాటికి మేము పంపిస్తాం. ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ టు ద కాలేజ్, వీ సెండ్ దెమ్ టు ద డిఫరెంట్ కంపెనీస్ అండ్ వీ ఆఫర్ దెమ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఓకే, యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది మేడం? బీఫార్మసీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఉంది, ఫార్మ్ డి పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత ఉంది? సార్ యావరేజ్ ప్యాకేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 3.5 to it goes on sir. Okay, 3.5 అనేది మినిమం ప్యాకేజ్. Minimum sir, minimum. It goes up to 12, 13, 14 depending upon the students. Okay. సో
సో ఇప్పుడు ఈ ఫార్మ్ డీ చేసినటువంటి వాళ్ళు ఈ హాస్పిటల్స్లో కూడా పోయి పనిచేస్తారా మేడం? ఎస్ సార్, వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి హాస్పిటల్లో. లైక్ దే యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద ఫిజిషియన్స్ అండ్ ద నర్సింగ్ డిపార్ట్మెంట్ సార్. సో దే ఇక్కడ అక్కడ మధ్యలో ఉంటారు. సో డెఫినెట్లీ ఎవ్రీ హాస్పిటల్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఆర్ ఫార్మసీ స్టూడెంట్స్. సో డెఫినెట్గా హాస్పిటల్స్లో బాగా ప్లేస్ అవుతుంది. ఓకే, మీ దగ్గర ఎంఫార్మసీ కూడా ఉన్నట్టుంది కదా మేడం? ఎస్ సార్, ఎంఫార్మసీ వీ డూ హ్యావ్ 4 బ్రాంచెస్. మనకి స్టూటిక్స్ డిపార్ట్మెంట్ ఉంది, అనాలిసిస్ ఉంది, ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, అండ్ వీ హ్యావ్ రెగ్యులేటరీ అఫైర్స్ సార్. ఓకే. సో వీళ్ళకి కూడా మనం అదే ప్లేస్మెంట్స్ మనకి బీఫామ్కి ఇస్తున్నాము. వాళ్ళకి ఇంకా మంచి లైక్ పీజీ కాబట్టి హై ప్యాకేజ్ ఎంఎన్సీస్కి కూడా పంపించే సో అవకాశం. జనరల్గా ఈ బ్రాంచెస్లో, ఈ 4 బ్రాంచెస్లో అంటే ఏ బ్రాంచ్ ఎక్కువ పిల్లలు ఆప్ చేస్తుంటారు మేడం? అంటే దీంట్లో ప్రియారిటీ ఆర్డర్ చెప్పండి ఒకసారి. ప్రయారిటీ అంటే సార్ ప్రస్తుతానికి ఎక్కువ రెగ్యులేటరీ అఫైర్స్ అండ్ కాలేజీ బాగా బూమ్ అవుతుంది సార్. సో ఎక్కువ చాలా మట్టుకి దానికోసమే వెళ్తున్నారు. అలాగని స్టూటిక్స్ అనాలిసిస్ అలా లేదు. స్టూటిక్స్ కూడా కంపల్సరీ, స్టూటిక్స్ లేని ఏది లేదు సార్. బికాస్ కంపల్సరీ అది మ్యానుఫ్యాక్చరింగ్ అవి కంపల్సరీ స్టూటిక్స్ కావాలి, టెస్టింగ్ కి అనాలిసిస్ కావాలి. సో డెఫినెట్లీ ఎవ్రీ బ్రాంచ్ హ్యాస్ దేర్ ఓన్ రోల్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో ఈరోజు శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ క్యాంపస్ టూర్లో భాగంగా ఫార్మసీ మేడం, ప్రిన్సిపల్ మేడం వచ్చేసి విజయశ్రీ గారు ఉన్నారు మనతోటి. సో మేడం అడిగి ఇన్స్టిట్యూట్స్ యొక్క క్రెడెన్షియల్స్, అక్రిడేషన్స్ మరియు ఇన్స్టిట్యూట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ విజయశ్రీ. ఐ వర్కింగ్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ ద కాలేజ్ అప్లికేషన్ టు JNTU permanent accreditation of NAC A+, MBA, and one more that is the QCA, that is recently got approval, that is PCA, and one and all over India, that is the one IKS Knowledge Center received a 10 lakh grant, that is a prestigious grant only. In all over India, private institution, Sridatta College, that is a credential, that is more important for our college. And all of our college faculty, almost 500 publications are there, published in various journals. Our faculty also published the patents, almost 25 to 30 patents. And I received 2 grants, DPT Department of Biotechnology grants, and 1 Best Research Award. IDM, Indian Drug Association, Manufacturing Association, that is also prestigious award. And the college AI-enabled classrooms are there, smart classrooms, and each individual student, their focus is more and more, but concept-wise, and they are more interesting on theoretical-wise knowledge as well as practical also, more interesting. And college 100+ placement, and attendance also 100%, 90% attendance, 100% hours are trying by 100%, 90% to how to remedial classes also is there, and students are not performing remedial classes, and GPAT classes is a GPAT, and those who are in PharmD student FEC training also is there. Foreign pharmacy graduate equivalence exam training, any other institution they are not provided that training. Actually, I wrote the exam in 2006. That is one more plus point of our institution. థ్యాంక్ యూ మేడం. Thank you. సో ఈరోజు క్యాంపస్ టూర్లో భాగంగా శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీకి సంబంధించి సీనియర్ ప్రొఫెసర్ మధుకర్ సార్తో మనం ఉన్నాము. సార్ని అడిగేసి యాక్చువల్గా ఈ ఇన్స్టిట్యూట్ యొక్క క్రెడెన్షియల్స్ లైక్ లొకేషన్ అనుకోండి, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే మేనేజ్మెంట్ యొక్క సపోర్ట్ అనుకోండి, ఇలాంటి అనేక విషయాల్ని మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. హాయ్. హాయ్. సో వెరీ గుడ్ మార్నింగ్. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మీ ముందుకు మా ఇన్స్టిట్యూషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో నా పేరు డాక్టర్ మధుకర్, సీనియర్ ప్రొఫెసర్, శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. సో అవర్ కోడ్ ఈజ్ SDIP, అండ్ ఇది వచ్చేసి లొకేటెడ్ ఇన్ షేరిగూడ, సో ఇబ్రహీంపట్నం అండ్ హైదరాబాద్. సో లీడర్స్, సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను రిగార్డింగ్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. సో ఏది చూస్ చేసుకున్నా కానీ ది బెస్ట్ చూస్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు. సో ఆ ది బెస్ట్లో ఫార్మసీ సెక్టార్లో శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఐ కెన్ సే. ఎందుకు అంటున్నానంటే, సో చాలా క్రెడెన్షియల్స్, ప్లెంటీ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఇప్పుడు నేను కొన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాను. సో కమింగ్ ఫర్ ది ప్లేస్మెంట్ సెల్ చూసుకుందాం. సో ప్లేస్మెంట్ సెల్స్లో 100% ప్లేస్మెంట్ ఉంది. ఎట్లాంటి డల్ స్టూడెంట్ వచ్చినా మా ఇన్స్టిట్యూషన్కి, సో ఆ డల్ స్టూడెంట్ని మేము 100% ప్లేస్మెంట్ తోటే బయటికి పంపించే అవకాశం ఉంది ఇక్కడ. సో 100% ఎందుకు అంటున్నామంటే, విత్ వెరీ గుడ్ ఆర్గనైజేషన్స్ లైక్ MNCs, సో హెటిరో కావచ్చు, గ్రాన్యూల్స్ ఇండియా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, VLR కావచ్చు. సో నెంబర్ ఆఫ్ MNC కంపెనీస్ ప్లేస్ చేస్తున్నాం. అందుకే మేము 100% అని మేము అష్యూరెన్స్ ఇస్తున్నాము.
సో దాంతోపాటు మా స్టూడెంట్స్ని ఒక నాట్ ఓన్లీ ఫర్ ది ప్లేస్మెంట్స్, సో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మేము చాలా చాలా గ్రో చేసే ప్లాన్లో ఉంటాము. ప్రతిసారి మేము వాళ్ళ గ్రోత్ గురించి ఆలోచిస్తాము. ఏ విధంగా అంటే, సో ఎవరైనా స్టూడెంట్స్ బయటికి వెళ్ళి కాన్ఫరెన్స్లో కానీ వర్క్షాప్లో కానీ పార్టిసిపేట్ చేస్తే జస్ట్ పార్టిసిపేట్ చేసినలా కాకుండా వీఆర్ ప్రమోటింగ్ దెమ్ విత్ గుడ్ అవార్డ్స్. సో ప్లేస్మెంట్స్లో ప్లస్ అవార్డ్స్లో కూడా తీసుకోవడానికి ఉంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో బెస్ట్ పోస్టర్ అవార్డ్స్, బెస్ట్ ఓరల్ అవార్డ్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మా ఇన్స్టిట్యూషన్లో. అండ్ కమింగ్ ఫర్ ది ప్రాజెక్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఫండింగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ రిసీవింగ్. సో రీసెంట్లీ వీఆర్ రిసీవింగ్ IKS ప్రాజెక్ట్ ఫండింగ్ ఆఫ్ 10 lakhs. అది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ త్రూ అవుట్ ఇండియాలో. సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఫార్మసీ కాలేజ్ రిసీవ్డ్, అది శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. అది కంప్లీట్ సౌత్ ఇండియాలో ఒకటే ఒక కాలేజ్ తీసుకుంది, ఎంటైర్ ఫార్మసీ అండ్ అదర్ ఎడ్యుకేషన్స్లో కూడా చూసినట్టయితే. అండ్ దాంతోపాటు వీఆర్ ఆల్సో రిసీవింగ్ మెనీ ప్రాజెక్ట్ ఫండింగ్ అప్ టు 4 crores ప్రాజెక్ట్స్ రిసీవ్ చేసుకున్నాము. అందులో చూసుకున్నట్టయితే ICMR కావచ్చు, DBT కావచ్చు, DST కావచ్చు, అండ్ ఆయుష్ కావచ్చు. అండ్ వీఆర్ ఆల్సో రిసీవ్డ్ ANRF ఫండింగ్ ఆల్సో. సో ఇట్లా చూసినట్టయితే క్రెడెన్షియల్స్ అబౌట్ ది ప్లేస్మెంట్స్, అవార్డ్స్ అండ్ ఫండింగ్ ఏజెన్సీ. అండ్ అదే కాకుండా మా స్టూడెంట్స్ని మేము ఎలా ప్రమోట్ చేస్తామంటే, వాళ్ళు ఏదైతే ఫైనల్గా చేసే ప్రాజెక్ట్స్ ఉంటుందో అది B.Pharm అయినా, Pharm D అయినా, అట్ ది సేమ్ టైం M.Pharmacy అయినా, సో దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక రికగ్నిషన్ లాగా ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ చేయించి, అది కూడా Q1, Q2 ఇండెక్స్డ్ జర్నల్స్లో మేము పబ్లిష్ చేయించి వాళ్ళకు ఒక రికగ్నిషన్ చూపించడానికి మేము ప్రతిరోజు మేము కృషి చేస్తూ ఉన్నాము. సో లీడర్స్, సో ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను, బెస్ట్ ఆఫ్ ది ఫార్మసీ కాలేజ్ హైదరాబాద్లో ఉంది అంటే దట్ ఈస్ శ్రీదత్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కోడ్ ఈస్ SDIP. సో వీఆర్ అక్రిడేటెడ్ NAC A+. సో వెరీ ఫ్యూ కాలేజెస్ ఆర్ అక్రిడేటెడ్ NAC A+. అందులో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ శ్రీదత్త ఇన్స్టిట్యూషన్స్. మధుకర్ సార్, ఒక్కసారి మీ యొక్క వెల్కమ్ మెసేజ్, ఎవరైతే రేపు MSET బైపీసీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో సార్, సో వాళ్ళ యొక్క క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది అనే పాయింట్ మీ ద్వారా చెప్పండి సార్. సో ఖచ్చితంగా సార్, నిజంగా చెప్పాలంటే వచ్చిన ప్రతి స్టూడెంట్ ఇక్కడ వచ్చినాము అని ఏదో బాధతో వస్తారు, బట్ వెళ్ళేటప్పుడు మాత్రం అదే బాధతో వెళ్తారు. ఎందుకంటే ఇంకా స్పెండ్ చేయాలి అనే ఒక ఉత్సాహంతో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ వాళ్ళ అప్రోచింగ్ కావచ్చు, ఇంక్లూడింగ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఎవ్రీథింగ్. సో వాళ్ళకు వచ్చేసి డెవలప్మెంట్లో ప్రెషరైజ్ ఇక్కడ ఉండదు. సో 100% ఫ్రీ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ఉంది మాకు, ఫ్రీ ర్యాగింగ్ క్యాంపస్ అండ్ గ్రీన్ క్యాంపస్ వీఆర్ ఎస్టాబ్లిష్డ్. సో ఇక్కడికి వచ్చి మీరు హ్యాపీగా ఏదో ఇంటికి వచ్చి వెళ్ళేలాగానే ఉంటుంది, బట్ రిసీవింగ్ మాత్రం చాలా క్రెడెన్షియల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని వెళ్తారు. సో ఎట్లాంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. సీట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి మా ఇన్స్టిట్యూషన్స్లో. సో మీరు చూసినట్టయితే 100% ఫిల్ అవుతాయి కాబట్టి 100% ప్లేస్మెంట్స్, 100% ప్రాజెక్ట్స్, 100% రికగ్నిషన్ అవార్డ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ సార్. To add one more point, I feel proud to be a Dean of Academics of Sridatta Institution. I congratulate all my principals, in-charge principals, deans, our especially faculty. They are very good in project-based learning, research-based learning, upskilling, in order to bring 90 to 100% attendance in every day. ఏ స్టూడెంట్ కూడా బయటికి వెళ్ళరండి, ఆల్మోస్ట్ 6 hours మాతోనే ఉంటారు. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, మెంటరింగ్ ఉంటుంది. చాలా ప్రౌడ్ ఫ్యాకల్టీ నాకు అవైలబుల్గా మా చైర్మన్ గారు ఇవ్వడం జరిగింది. దట్స్ వాట్ కంటిన్యూస్లీ మేము కంటిన్యూస్ గ్రోత్తో ఆల్ అచీవ్మెంట్స్ పొందుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.